మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి. కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు, వస్తే మళ్ళీ రాయడం ఉద్దేశంతో నేను, నా వైఫ్ సుబ్బారావు గారి వైఫ్ మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం, ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం. వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, ఒక డాక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్. ఇదివరకు డాక్టర్ అయితే బిజీ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా సంతోషం. మా శ్రీజ అండ్ జాస్తి హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబురు చేశారు. మేము కూడా వచ్చి వారిని ఆశీర్వదించేదానికి కార్యక్రమం చేసాం. నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి, వాళ్ళు పాపం 3 సార్లు ట్రై చేశారు వీసా కోసం, 3 సార్లు రిజెక్ట్ అయింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్లి జరిగింది. సరే, కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము, ఆ విధంగా జరిగింది. పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడుండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తున్నారు. మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు, ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని, నా కూతుర్ని, అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి, అది 2 సంవత్సరాలకు వస్తారా 3 సంవత్సరాలకు వస్తారా ఓ కెనాట్ సే, ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికీ పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విష్ణు మా బంధువు విష్ణు సెయింట్ లూయిస్లో ఉంటాడు. నా వీడియోలు చూసి ఆయన వైఫ్ అందరూ వచ్చారు. వస్తా వాళ్ళ దొడ్లో సొరకాయలు బండి అంట, సొరకాయలు ఇంకేవో అన్ని కాయలు తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి వండుకోవటం వల్ల ఎట్లా రాయల్ రెడ్డి సార్, ఫ్లారిడా నుంచి వచ్చాడు. గోహిత్ రెడ్డి ఓకే. తక్కువ గోహిత్ రెడ్డి.